గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ ట్రేడింగ్ హ్యామర్ యూట్యూబ్లో @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ రూపంలో మీకు ఏదైనా స్టాక్ మీద అనాలిసిస్ కావాలంటే, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని మీద డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఒక వీడియో రూపంలో మీ ముందు ఉంచుతాను. ఈరోజు మనము హౌ టు బికమ్ రిచ్ ఇన్ 1 year ఒక స్టాక్ మీద ఒక వీడియో చేయబోతున్నాను. అందరు కూడా చూడండి. ఈ స్టాక్ వచ్చేసి ఆర్ఆర్పి సెమీ కండక్టర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చేసి రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ సైడ్ నుంచి సెమీ కండక్టర్స్ మీద చాలా పాజిటివ్ అప్డేట్స్, స్టాక్ మార్కెట్లో కూడా మనం సెమీ కండక్టర్ స్టాక్స్ అన్నీ కూడా ఫ్యూ మంత్స్ నుంచి కంటిన్యూస్గా పాజిటివ్ అప్డేట్స్ వింటూ ఉన్నాము. దానివల్ల మెజారిటీ ఆఫ్ ద సెమీ కండక్టర్ కంపెనీస్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకు అంటే ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ రావటం వల్ల మన ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఉన్న అన్ని కంపెనీస్ని కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నారు. మనకి విత్ ఇన్ ఇండియాలోనే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ అనేది గ్రో అవ్వాలనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అందులో ఆర్ఆర్పి సెమీ కండక్టర్ లిమిటెడ్ అనే కంపెనీ విపరీతంగా లాస్ట్ 1 yearలో ఎక్కడ డబ్బులు పెట్టినా సరే అందరికీ అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. అంత మాత్రాన ఈ స్టాకు ఒక ఎక్సలెంట్ స్టాక్ అని నేను చెప్పట్లేదు మీ అందరికీ. ఈ స్టాక్ వచ్చేసి మార్కెట్ క్యాప్ 11,696 crores ఉంది. ఈ 11,696 crores అంటే ఇది చాలా పెద్ద కంపెనీ ఏం కాదు, చాలా చిన్న కంపెనీయే, ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అని చెప్పచ్చు. మనకి స్టాక్ మార్కెట్లో డిఫరెంట్గా డివైడ్ అవుతాయి స్టాక్స్ అనేవి. మైక్రో క్యాప్ అని చెప్పేసి, స్మాల్ క్యాప్ అని చెప్పేసి, మిడ్ క్యాప్ అని చెప్పేసి, లార్జ్ క్యాప్ అని చెప్పేసి డిఫరెంట్గా స్టాక్స్ అనేవి డివైడ్ అవుతాయి. దాంట్లో ఇది వచ్చేసి స్మాల్ క్యాప్ కేటగిరీ, అంటే చాలా చిన్న కంపెనీ అని అర్థం. అండ్ ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సిలో లిస్టింగ్లో లేదు, కేవలం బిఎస్సిలో మాత్రమే లిస్టింగ్లో ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది ఈ స్టాక్ ఆర్ఆర్పి సెమీ కండక్టర్స్. అయితే ఈ స్టాక్ లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 67 రూపీస్ 90 పైస్ ఉంది. హై వచ్చేసి 85 ఉంది. అంటే ఈరోజు మీకు కనిపించే ప్రైస్ 85 కనిపిస్తుంది. అంటే నిన్న క్లోజింగ్ ప్రైస్ ఇది 85 అనేది. 67.90 అనేది ఎప్పుడో ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ ప్రైస్ కాదు ఇది. జస్ట్ నిన్న 14th October కదా, లాస్ట్ ఇయర్ 14th October 2024న ఈ స్టాక్ వచ్చేసి 67 రూపీస్ 90 పైస్ ఉంది. కరెక్ట్ 1 year కంప్లీట్ నిన్న అయింది. నిన్నటికి 1 year కంప్లీట్ అయ్యేటప్పటికి ఇది 8,585 రూపీస్కి రీచ్ అయింది. 85. ఒక్కసారి దీని ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ రేషియోస్ చూడండి. 80:209. పిఈ అయితే 1,799. ఇది స్టాక్ ప్రైస్ లాగా కనిపిస్తుంది కానీ పిఈ లాగా లేదు. ఇది పిఈ వచ్చేసి ఇంత హై పిఈ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, 1799. ఒక్కసారి పీర్ కంపెనీస్తో చూద్దాం రండి. పీర్ కంపెనీస్ క్రిజిల్ ఇది రేటింగ్ ఏజెన్సీ కంపెనీ, బట్ దీంట్లో ఇచ్చిన పీర్ కంపెనీస్ లాగా ఏం లేవు. ఇవి డిఫరెంట్ సెక్టర్స్ లాగానే ఉన్నాయి. ఎందుకంటే మనం చూసే సెమీ కండక్టర్ స్టాక్ ఇది. బట్ యూజువల్గా పీఈస్ అనేవి ఇంత హైగా ఉండవు. బట్ ఈ పర్టికులర్ స్టాక్ది మాత్రం కరెంట్గా 1799 పీఈ ఉంది, విచ్ ఈస్ వెరీ 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 హై పీఈ. అండ్ గ్రాఫ్ చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 15th October 2024 66 రూపీస్ 58 పైస్ ఉంది. అక్కడి నుంచి స్ట్రైట్ అవే ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టెప్ బై స్టెప్ పెరుగుతున్నట్టు ఎక్కడ లేదు.
డైరెక్ట్ ఒక స్వింగ్ లాగా పైకి వెళ్ళిపోయింది. ఉయ్యాల ఎట్లయితే ఊతామో అప్ అండ్ డౌన్ స్వింగ్, అలా లో నుంచి హైకి జస్ట్ స్వింగ్ అయిపోయింది. స్టాక్ 85కి రీచ్ అయ్యింది నిన్నటికి. సో దీంట్లో అనాలిసిస్ చేయడానికి కూడా ఏం స్కోప్ లేదు, ఎందుకంటే దీంట్లో ఏమీ పర్టికులర్గా మనకి క్యాండిల్ స్టిక్ చూద్దాము. ఇది డే క్యాండిల్ ఆర్ఆర్పి సెమీ కండక్టర్ది. ఇక్కడ మీకు ఒక క్యాండిల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి 10th జూలై 2025. ఈ ఒక్కరోజు మాత్రం సర్క్యూట్ నుంచి బ్రేక్ అయ్యి కొంచెం కింద ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి అగ్రెసివ్ బయింగ్ వచ్చి క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ సర్క్యూటే కంటిన్యూ అయింది. సర్క్యూట్ అంటే ఏంటి? సెబీ రూల్స్ ప్రకారంగా ఏదైనా స్టాక్ కంటిన్యూస్గా అడ్డగోలుగా పెరుగుతుంది అనుకోండి, దాన్ని సర్క్యూట్ రిస్ట్రిక్షన్స్లో పెడతారు. లైక్ 5% సర్క్యూట్ ఉంటుంది, 10% సర్క్యూట్ ఉంటుంది, 20% సర్క్యూట్ ఉంటుంది. 20% అనేది మ్యాక్సిమం సర్క్యూట్ లాకింగ్. ఈ లాకింగ్ పీరియడ్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఆ సర్క్యూట్ 5%కి లాక్ అయింది అనుకోండి. సపోర్ట్ ఎగ్జాంపుల్ ఆ 5%కి మించి పెరగడానికి అవకాశం ఉండదు. అలా సర్క్యూట్ లాకింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఇది గ్రాఫ్ క్యాండిల్ స్టిక్స్, ఇవి డే క్యాండిల్ స్టిక్స్. ఎక్కడ కూడా మీకు ఒక క్యాండిల్ ఫామ్ అయినట్టు కనిపించట్లేదు, ఎక్సెప్ట్ ఈ ఒక్క క్యాండిల్ తప్ప. 10th జూలై రోజు తప్ప క్యాండిల్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. కంటిన్యూస్గా ఇక్కడ నుంచి 5% సర్క్యూట్ లాక్ అయిపోయి పైకి వెళ్ళిపోతానే ఉంది. 85కి ఆగింది ఈ స్టాకు. అసలు సర్క్యూట్ లాకింగ్ అంటే ఏంటి, ఎందుకు ఈ సర్క్యూట్ లాకింగ్ అనేది జరుగుతుంది? సపోజ్ ఓ పర్టికులర్ స్టాక్లో ఓన్లీ బయర్సే ఉన్నారు అండ్ సెల్లర్స్ ఒక్క ఇండివిజువల్ పర్సన్ కానీ కూడా లేరు అనుకోండి. వన్ సింగిల్ పర్సన్ కూడా లేకోకుండా ఆ పర్టికులర్ స్టాక్లో సెల్కి ఎవ్వరూ రెడీ లేరు. 0 people ఆర్ సెల్లింగ్ దట్ స్టాక్ అండ్ lakhs ఆఫ్ పీపుల్ అండ్ crores ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు బై ఎట్ కరెంట్ ప్రైస్ అనుకోండి. అప్పుడు సర్క్యూట్ అనేది లాక్ అయిపోతుంది. 5%కి సర్క్యూట్ లాక్ అయిపోతుంది. అంటే 5% అని ఎగ్జాక్ట్ కాదు, సెబీ రిస్ట్రిక్షన్స్ ప్రకారంగా ఎంత పర్సంటేజ్ సర్క్యూట్ లాక్ చేశారో దాని ప్రకారంగా సర్క్యూట్ అనేది లాక్ అయిపోతుంది. 5% పెరుక్కుంటూ ఎగ్జాక్ట్ 14th October 2024లో సర్క్యూట్ లాక్ అయ్యి 1 year కంప్లీట్ చేసుకుంది. 85 లెవెల్కి అనేది రీచ్ అయింది నిన్నటికి, కరెక్ట్ 1 yearకి. అదే ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే 68 రూపీస్ యావరేజ్ చేసుకుందాము. 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము. 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే 68 రూపీస్ స్టాక్ ప్రైస్ అయితే 1470 స్టాక్స్ వచ్చినట్టు అండి, ₹1,00,000 మీకు. అదే 1470 స్టాక్స్ యాజ్ ఆన్ టుడే లేదా యాజ్ ఆన్ ఎస్టర్డే కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1470 ఇంటూ 85 క్యాలిక్యులేట్ చేస్తే 1,26,19,950 రూపీస్ వచ్చినట్టు మీకు ఈ స్టాక్ మీద రిటర్న్స్. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే కేవలం ఒకే ఒక సంవత్సరంలో 1,26,19,950 రూపాయలు మీకు వచ్చినట్టు ఈ స్టాక్లో. సో 1,00,000తో కోటీశ్వర్లు అయిపోయినట్టే, అది కూడా కేవలం 1 year ఆఫ్ టైంలో. ఒక్కసారి దీని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. జూన్ 2022 0 సేల్స్ అనేది 0 ఉందండి కంటిన్యూస్గా క్వార్టర్ అండ్ క్వార్టర్. మార్చ్ 2024లో సేల్స్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది, 0.38 అన్నట్టుగా రికార్డ్ చూపిస్తుంది. జూన్లో 5%, సెప్టెంబర్ 5%, డిసెంబర్ 14 గ్రోత్ వచ్చింది ఇక్కడ. మళ్ళీ మార్చ్ 2025 కల్లా హ్యూజ్ ఫాల్ ఉంది, 6%కి వచ్చింది. దాని తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే కూడా నెగ్లిజిబుల్ ఆపరేటింగ్ ప్రాఫిట్. కరెంట్ జూన్ క్వార్టర్కి వచ్చేసి మైనస్లో చూపిస్తుంది ఇది. అండ్ ఈపీఎస్ అర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్లయితే అంత మైనస్లోనే కనిపిస్తుంది. ఒక ఫ్యూ క్వార్టర్స్ మాత్రం, ఒక 4 క్వార్టర్లు మాత్రం పాజిటివ్గా కనిపించింది. మళ్ళీ ఇమీడియట్గా మార్చ్ 2025 మైనస్లోనే చూపిస్తుంది అర్నింగ్ పర్ షేర్. జూన్ 2025లో కూడా మైనస్లో చూపిస్తుంది అర్నింగ్ పర్ షేర్.
ఓవరాల్గా ఇయర్ వైజ్ 2014లో చూసుకున్నట్లయితే సేల్స్ జీరో అని చెప్పి చూపిస్తుంది. మార్చ్ 2025 వచ్చేసి 31.59 అని చెప్పేసి క్రోర్స్లో రికార్డుగా చూపిస్తుంది. టీటీఎం అంటే కరెంట్ ఇయర్ రన్నింగ్ ఇయర్ అండి, రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 26.48 క్రోర్స్గా సేల్స్ చూపిస్తున్నారు వీళ్ళు. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 2024 నుంచి పాజిటివ్గా ఉన్నట్టుగా చూపిస్తున్నారు వీళ్ళు. అర్నింగ్ పర్ షేర్ వచ్చేసి మార్చ్ 2025 6.21 చూపిస్తున్నారు. అండ్ టీటీఎం వచ్చేసి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 4.78 చూపిస్తున్నారు. అయితే రిజర్వ్స్ వచ్చేసి మీరు చూసినట్లయితే ప్రీవియస్ 2014 నుంచి 2024 వరకు మైనస్లో ఉంది రిజర్వ్స్. మార్చ్ 2025లో వచ్చేసి 2.78 క్రోర్ చూపిస్తున్నారు వీళ్ళు. కానీ బారోయింగ్స్ వచ్చేసి దానికి ఎన్నో రెట్లు ఎక్కువ, అంటే 12.54 క్రోర్స్ అప్పులు ఉన్నాయి ఈ కంపెనీకి. రిజర్వ్స్ చాలా లోగా ఉన్నాయి, అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 100 రూపీస్ కంపెనీ 100 రూపీస్ అప్పు చేసినా పర్వాలేదు, లేదా 200 రూపీస్ అప్పు చేసినా పర్లేదు. కానీ 2 రూపీస్ రిజర్వ్స్ ఉన్న కంపెనీ 12 రూపీస్ అప్పు చేసినట్టు, అంటే 2 కోట్లు చేతిలో ఉంటే 12 కోట్లు అప్పు చేశారు. ఎన్ని టైమ్స్ ఎక్కువ అప్పు చేశారో మీరే చూడండి. బిజినెస్ ఉండి అప్పు చేసే కంపెనీలు చాలా ఉన్నాయండి. బ్యాంకింగ్ స్టాక్స్ చూసుకుంటే మార్కెట్ క్యాప్కి 5 టైమ్స్ 10 టైమ్స్ కూడా బారోయింగ్స్ కనిపిస్తుంది. బట్ బిజినెస్ ఉన్నప్పుడు అప్పు చేసినా కూడా ఆ రొటేషన్లో అప్పు అనేది క్లియర్ చేసుకోగలుగుతారు. క్లియర్ చేసుకోలేకపోయినా, అప్పును తగ్గించుకోలేకపోయినా కూడా అట్లీస్ట్ చేసిన అప్పుకి వడ్డీ అనేది కట్టే పరిస్థితిలో ఆ పర్టికులర్ కంపెనీ అది ఉంటుంది. బట్ ఈ కంపెనీలో బిజినెస్ లేదు, అప్పు మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. 2017లో చూసినట్లయితే ప్రమోటర్ స్టేక్ 74% ఉంది. మార్చ్ 2024 వరకు కూడా స్టేక్ వచ్చేసి ప్రమోటర్స్ది 74% ఉంది. ఎప్పుడైతే 74% ఉందో హెల్తీ స్టాక్ అని అనుకోవచ్చు అందరు కూడా. దాని తర్వాత మార్చ్ 2025 చూస్తే సడన్గా 1 ఇయర్ ఆఫ్ స్పాన్లో క్వార్టర్లీలోకి వెళ్ళి చూద్దాము ఏ క్వార్టర్లో హ్యాండ్స్ ఎక్స్చేంజ్ అయినాయి అనేది. మార్చ్ 2024లో 74.50 ఉంది ప్రమోటర్ స్టేక్. పబ్లిక్ స్టేక్ వచ్చేసి 25% ఉంది. జూన్ అంటే మార్చ్ తర్వాత నెక్స్ట్ క్వార్టర్ జూన్ 2024కి వచ్చేసరికి ఆ ఒక్క క్వార్టర్లోనే ప్రమోటర్స్ వాళ్ళ కంప్లీట్ స్టేక్ అనేది మొత్తం అమ్మేసుకున్నారు. ఓపెన్ మార్కెట్లోనే అమ్మినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే కంటిన్యూస్గా సర్క్యూట్లు కనిపిస్తున్నాయి కాబట్టి. నేను అదే అనుకుంటున్నాను, హ్యాండ్స్ ఎక్స్చేంజ్ అయినాయి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎఫ్ఐ స్టేక్ కానీ డిఐ స్టేక్ కానీ ఏమీ కూడా కనిపించట్లేదు. సో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఉన్నట్లయితే అట్లీస్ట్ వాళ్ళకు 10% 15% ఉంటే ఈ ప్రమోటర్ స్టేక్ అక్కడికి ఏమన్నా హ్యాండ్స్ చేంజ్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్గా పబ్లిక్ మాత్రమే కనిపిస్తున్నారు. ప్రమోటర్స్ అండ్ పబ్లిక్ 74% నుంచి స్ట్రైట్ అవే 1.28%కి వచ్చారు. పబ్లిక్ 25.50% నుంచి 98.73% వచ్చారు. అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు జూన్ 2025 చూసినట్లయితే సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ప్రమోటర్ స్టేక్ 1.28% మాత్రమే ఉంది, అండ్ పబ్లిక్ వచ్చేసి 9.72% మాత్రమే ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ట్రాప్ అయ్యారు. ఎవరు? పబ్లిక్. రీటైల్ ఇన్వెస్టర్స్ అనకూడదండి, రీటైల్ ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి చాలా తేడా ఉంది. ఈ పబ్లిక్ అందరు కూడా ట్రేడర్సే. స్వింగ్ని పట్టుకొని హై ప్రాఫిటబిలిటీ చూద్దామనే ఉద్దేశంతో గ్రీడ్ ఎక్కువయ్యి కొన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కంప్లీట్గా ప్రమోటర్స్ మొత్తము అమ్మేసిన కంప్లీట్ క్వాంటిటీ అనేది కేవలం పబ్లిక్ అక్వైర్ చేసింది. 98.72% కంప్లీట్గా పబ్లిక్ ట్రాప్ అయినట్టే దీంట్లో. దీని తర్వాత ఎప్పుడు సర్క్యూట్ బ్రేక్ అయ్యి లోయర్ సర్క్యూట్ క్యాచ్ చేస్తుందో ఆటోమేటిక్గా, ఇప్పుడు ఎట్లయితే అప్పర్ సర్క్యూట్ క్యాచ్ చేసినప్పుడు ఓన్లీ బయ్యర్స్ ఉండి సెల్లర్స్ లేరు కదా,
లోయర్ సర్క్యూట్ క్యాచ్ చేసినప్పుడు కూడా సేమ్ ఆపోజిట్గా రిపీట్ అవుతుంది. ఓన్లీ సెల్లర్సే ఉంటారు, సింగిల్ బయ్యర్ కూడా అవైలబుల్గా ఉండడండి. ఎవరైతే ఈ హై ప్రైస్లో కొంటారో కంటిన్యూస్గా 5% ఫాల్ అవుతానే ఉంటుంది. ఫాల్ అయినప్పటికీ కూడా సింగిల్ బయ్యర్ కూడా ఎక్కడ కూడా అవైలబుల్ ఉండడు. కంప్లీట్గా ఏ ప్రైస్లో కొన్నా సరే అందరూ నష్టాలని చవి చూస్తారండి. ఇట్లాంటి సర్క్యూట్ స్టాక్స్ జోలికి ఎవరు కూడా వెళ్ళకండి. ఎవ్రీడే 5% పెరుగుతూ ఉంటే అందరు కూడా టెంప్ట్ అయి కొంటూ ఉంటారు స్టాక్స్ని. బట్ కంప్లీట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా ఒక ప్రైజ్ వచ్చిన తర్వాత అని అనుకుంటారు. బట్ ఎవ్రీడే 5% పెరుగుతూ ఉంటే ఎవరికి కూడా బుద్ధి పుట్టదు కదండి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని. ఇంకా ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అనే గ్రీడ్కి ఎండ్ అనేది ఉండదు. సో అది ఎక్కడ యూటర్న్ చేసుకుంటుందో ఎవరు ఊహించలేరు. యూటర్న్ తీసుకున్న దగ్గర నుంచి బయ్యర్స్ జీరో అయిపోతారు, సెల్లర్స్ మాత్రం ల్యాక్స్లో క్రోర్స్లో ఉంటారండి. ఇట్లాంటి స్టాక్స్లోకి వెళ్ళి ఎవరు కూడా వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ని నష్టపోకూడదు. అది 1 lakh కావచ్చు లేదా 10,000 రూపీస్ అయినా కావచ్చు. అమౌంట్ అనేది కాదండి ఇంపార్టెంట్. స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అది దాంట్లో నిజంగా బిజినెస్ జరుగుతుందా, టర్న్ ఓవర్స్ ఉన్నాయా, ప్రాపర్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉందా, సేల్స్ ఇంప్రూవ్మెంట్ ఉందా, గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉందా, పీ రేషియో బాగుందా, ఆర్ఓసిఈ బాగుందా, ఆర్ఓఈ బాగుందా, అండ్ వాల్యూమ్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగున్నాయా, పర్టికులర్గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్రజెన్స్ ఉందా లేదా, మినిమం ప్రజెన్స్ అట్లీస్ట్ ఒక 5 to 10% అన్న ఆ ఎఫ్ఐఎస్ డిఐఎస్ హోల్డ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ పారామీటర్స్ కూడా చూసుకోవాలండి తప్పకుండా. ఈ పారామీటర్స్ ఏవి కూడా చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి బై చేసేసి ఇరుక్కపోయారనుకోండి, దాంట్లో నుంచి మీకు అవుట్పుట్ అనేది లాస్ట్కి ₹1,00,000 పెట్టినా సరే, 10,000 పెట్టినా సరే, ₹1,00,00,000 పెట్టినా సరే రిటర్న్ అనేది జీరోనే వస్తుందండి. కొంతమంది మాత్రం సమ్ XYZ లెవెల్స్లో నాకు ఈ 30% ప్రాఫిట్ చాలు, 50% ప్రాఫిట్ చాలు, 70% ప్రాఫిట్ చాలు అని కొంతమంది సెల్ఫ్గా బ్రేక్ వేసుకొని చాలు అని చెప్పేసి ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గత ఒక 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లాంటి సర్క్యూట్ స్టాక్స్ ఎన్నో చూసి ఉంటారు. మా ఇన్వెస్ట్మెంట్కి ఈ రిటర్న్ చాలు అని చెప్పి తృప్తిపడి సమ్ XYZ పాయింట్లో విత్డ్రా అయిపోతారండి. వాళ్ళు మాత్రం కొద్ది వరకు సేఫ్ సైడ్లో ఉంటారు ప్రాఫిట్ తీసుకొని. మిగతా వాళ్ళందరూ కూడా 100కి 100%, ఇప్పుడు 98.72% ఆఫ్ ద పబ్లిక్ ఇరుక్కుపోయినట్టే ఈ స్టాక్లో. ఏ ప్రైస్లో కూడా వాళ్ళందరూ ఇరుక్కుపోయినట్టే. అమ్ముకోవటానికి ఎటువంటి రకమైన అవకాశం అనేది ఉండదండి. ఈ స్టాక్ గురించి నేను ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, నిన్న కనుక చూసినట్లయితే ఎన్ఎస్సికి ఈ పర్టికులర్ స్టాక్ కంపెనీ మేనేజ్మెంట్ వచ్చేసి మా స్టాక్ ఎందుకు పెరుగుతుందో మాకే తెలియదు, అండ్ కొన్ని మా కంపెనీ మీద రూమర్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కీమ్లో ల్యాండ్స్ ఇచ్చారని చెప్పేసి, ఇంకేవేవో ఇచ్చారని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ న్యూస్ బేస్ చేసుకొని స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోయిందని చెప్పేసి వీళ్ళు మేనేజ్మెంట్కి ఎన్ఎస్సికి తెలియజేస్తున్నారు. ఈ సర్క్యూట్కి మేనేజ్మెంట్కి ఏం సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూస్తే మాత్రం డైరెక్ట్ ప్రమోటర్స్ ఇన్వాల్వ్ అయినట్టు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఈ స్టాక్ పెరగటానికి. సో ఇట్లాంటి సర్క్యూట్ స్టాక్స్కి ఎవరైనా సరే దూరంగా ఉండమని చెప్తాను. ఇంతటితో మన స్టాక్ గురించి, ఈ సర్క్యూట్ స్టాక్ గురించి న్యూస్ అనేది వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ నచ్చినట్లయితే అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, గంట బెల్ మీద అందరూ ఒక క్లిక్ చేయండి. అన్ని వీడియో అప్లోడ్ అవ్వగానే మీ ఫోన్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్. మరొక వీడియోతో త్వరలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.